నమస్కారం వాజీ న్యూస్కి స్వాగతం. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. నమస్కారం, మీరు చూస్తుంది వాజీ న్యూస్. నేను మీ కేఆర్కే రాజు. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై మండిపడ్డ మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల. గిరిజన విద్యార్థులకు జ్వరాలు వస్తే సంబంధం లేదని చెప్పడం దారుణమని ఆరోపణ. ఉపకార వేతనాలను విడుదల చేయాలని గలమెత్తిన విద్యార్థులు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబుని జగన్ అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరం. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి. వివరాలు చూద్దాం. 4వసారి ముఖ్యమంత్రిగా సమర్థవంతమైన పాలన అందిస్తున్న విజనరీ లీడర్ చంద్రబాబుపై వైసీపీ నేత జగన్ అసభ్య పదజాలంతో దూషించడం బాధ కలిగిస్తోందని విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్రానాయుడు అన్నారు. విశాఖ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి వార్వలేక జగన్ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. గూగుల్ క్లౌడ్ సంస్థ ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ హబ్ను విశాఖలో $15 బిలియన్ పెట్టుబడితో ఏర్పాటు చేయనుందని చెప్పారు. ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ ఎందరికో ఉపాధి కల్పించే ఇలాంటి సంస్థపైన దుష్ప్రచారం చేయడం ప్రతిపక్షాలకు తగదని అన్నారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ప్రజలు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అలా కాకుండా అభివృద్ధి నిరోధకుడిగా వ్యవహరిస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. తెలుగువాడు దేశం విదేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా తలదించుకునే విధంగా ఆయన మాట్లాడిన తీరు చూసాం. ఫస్ట్గా చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన వ్యాఖ్యల్ని మనం ఒకసారి ప్రస్తావన చేసుకుంటే బాధాకరమైన వ్యాఖ్యలు చేస్తున్నాడు. గతంలో ఆయన ముఖ్యమంత్రి ఉండగా అసెంబ్లీలో అవమానం చేసిన విషయాన్ని మనం చూసాం. అలాగే ఆయన ప్రతిపక్ష నాయకుడు ఉండేటప్పుడు ఆయన బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా ఆయన్ని అప్పుడు కూడా వ్యాఖ్యలు చేసాం, చూసాం. దారుణంగా కాల్చి చంపండి, కాల్చి చంపిన ఇది లేదు అని వ్యాఖ్యలు కూడా చేశారు. కొన్ని విషయాలు మాట్లాడలేని పరిస్థితి కూడా ఉన్నాయి కొన్ని వ్యాఖ్యల్ని. ఈరోజు కూడా ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని నీలాగా వన్ టైం ముఖ్యమంత్రి కాదు, ఈరోజు 4సారి ముఖ్యమంత్రి. 4సారి ముఖ్యమంత్రి చేసే భారతదేశం చాలా మంది ఉండొచ్చు, కానీ భారతదేశంలో ప్రపంచంలోనే అత్యంతమైన క్రెడిబుల్ ఉన్న ముఖ్యమంత్రి, అందరూ హృదయపూర్వకంగా హర్షించే ముఖ్యమంత్రి. అలాంటి వ్యక్తిని ఈరోజు అన్పార్లమెంట్లో మాట్లాడుతుంటే ఒక ఆంధ్రుడిగా, తెలుగువాడిగా, ఒక ప్రజాప్రతినిధిగా చాలా బాధేస్తుంది. ఒక రకమైన బాధతో పాటు ఇలాంటి వ్యక్తితో ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష పార్టీ ఉండడం అనే ఒక బాధ కూడా కలిగే పరిస్థితి వచ్చింది. ఆయన చూసాము 2 గంటలు ప్రసార సాధనాల ద్వారా మాట్లాడే తీరు చాలా దారుణంగా మాట్లాడారు. అయితే ఈ మాటలన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు. మీకు ఒక పులివెందుల ఎమ్మెల్యేగా ప్రయత్నం చేసిన ప్రధానికం కూడా గమనిస్తున్నారు. మొన్ననే ఎన్నికల్లో, మరొక ఎన్నికల్లో, జడ్పీటీసీ ఎన్నికల్లో నీ నియోజకవర్గంలో ఏ ఫలితాలు ఇచ్చారో చూసాం, భవిష్యత్తులో కూడా ఇస్తారు. అది పక్కన పెడితే
డేటా సెంటర్ కోసం ఆయన మాట్లాడిన తీరు కూడా మనం చూసుకోవాలి. విశాఖ నగరంలో డేటా సెంటరు మా హయాంలో జరిగిందని మాట్లాడిన తీరు చూస్తే మనం ఒకసారి ప్రస్తావన చేయాలి ఈ విషయం. మంత్రి గుమ్మిడి సంధ్యారాణిపై మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మండిపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మ వలస మండలం చిన్నమేరంగిలో మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి మీడియాతో మాట్లాడారు. మన్యం జిల్లాలో వందలాది మంది గిరిజనుల విద్యార్థులు జ్వరాల బారిన పడితే తనకేమి సంబంధమని వ్యాఖ్యలు చేసిన సంధ్యారాణిపై తీవ్రంగా మండిపడ్డారు. గిరిజన విద్యార్థులకు జ్వరాలు వస్తే గిరిజన శాఖ మంత్రికి ఏం సంబంధం అని అనడం సిగ్గుచేటని అన్నారు. వెంటనే ఆమె ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కలుషిత నీరు అందించడమే కాదా, పిల్లలు జ్వరాలు బారిన పడ్డారని తిరిగి వారికి నష్టపరిహారం అందించి భరోసా ఇవ్వాల్సిన మంత్రి ఇలాంటి మాట్లాడటంతో ప్రభుత్వ పనితీరు ఏంటో అర్థమవుతుందని అన్నారు. బాధ్యత లేకుండా గిరిజన పిల్లలను ఉద్దేశించి, గిరిజన సమాజాన్ని ఉద్దేశించి బాధ్యత లేనటువంటి మాటలు మాట్లాడినటువంటి ఆవిడ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తూ గుమ్మడి సంధ్యారాణి గారు మాట్లాడుతూ విద్యార్థులకి జ్వరాలు వస్తే నా బాధ్యత, లేకపోతే ఎవరికి జ్వరం వచ్చినా నాదా బాధ్యత అని చెప్పేసి ఆవిడ ఒక మంత్రి స్థాయిలో ఉండి, గౌరవప్రదమైనటువంటి మంత్రి పదవిలో ఉండి, సంబంధిత శాఖ అయి ఉండి విచక్షణ కోల్పోయి పదవి అనే అహంకారంతో, అధికార మదంతో ఆవిడ చేసినటువంటి వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు గిరిజనురాలు, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అన్నది మర్చిపోయి మాట్లాడారా? లేకపోతే గిరిజన సంక్షేమ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ అన్ని స్కూల్స్ కూడా అందులో ఉన్నటువంటి విద్యార్థులు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎదురైతే మీకు బాధ్యత లేదా? అంటే గిరిజన విద్యార్థులకి హెల్త్ ఇష్యూస్ వచ్చినా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా కష్టం వచ్చినా మీది బాధ్యత కాదా? అయితే ఎవరిది బాధ్యత చెప్పండి. పోనీ ఎవరిది బాధ్యత? మీది కాదా? ప్రభుత్వానికి కాదా? మంత్రి అంటే ఏంటి? పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. సంబంధిత శాఖ మంత్రి అయి ఉండి నాదా బాధ్యత అంటారు. అంటే గిరిజన సంక్షేమ పాఠశాలల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్కి సంబంధించిన సంరక్షణ కానీ, వాళ్ళ సంక్షేమం కానీ మీ బాధ్యత కాదా అని మేము ప్రశ్నిస్తున్నాం. మీ నిర్లక్ష్యం వల్ల, మీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల, మీరు సురక్షితమైనటువంటి మంచినీళ్ళు అందించకపోవడం వల్ల కలుషిత నీరు తాగి సుమారుగా 200 పైచిలకు విద్యార్థులు హెపటైటిస్ ఏ, జాండీస్ బారిన పడి హాస్పిటలైజ్డ్ అయితే మాకేంటి బాధ్యత అని చెప్పేసి బాధ్యత లేకుండా మాట్లాడతారా? పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎంతగానో కృషి చేస్తున్నామని, దానికి సంబంధించిన పెట్టుబడిదారులు కొంతమంది ముందుకు వస్తున్నారని, మరికొంతమందిని కూడా ఆహ్వానిస్తున్నట్లుగా జిల్లా పర్యాటక శాఖ అధికారి కె కుమారస్వామి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీ న్యూస్తో మాట్లాడారు. 28 కిలోమీటర్ల తీర ప్రాంతంలో విజయనగరం జిల్లాకు ఉందని, భోగాపురం విశాఖపట్నం బీచ్ కారిడార్ను మరింత అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. భోగాపురం విమానాశ్రయం 2026 జూన్ కల్లా వినియోగంలోకి రానుందని చెప్పారు. దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడిదారులు వస్తున్నారని, పర్యాటక రంగానికి నూతన జవసత్వాలు తీసుకొస్తున్నామని స్పష్టం చేశారు. రంగాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తూ ఉందండి. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో పర్యాటక రంగానికి సంబంధించిన నూతన పర్యాటక విధానాన్ని కూడా తీసుకురావడం జరిగింది. అనేకమైన ప్రోత్సాహకాలను కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలో మన విజయనగరం జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి అనుకూలంగా ఉన్న అవకాశాలు ఏంటో ఒకసారి మనం పరిశీలిస్తే, మన విజయనగరం జిల్లాకి సుమారుగా 28 కిలోమీటర్ల తీర ప్రాంతం అనేది ఉందండి. ఈ తీర ప్రాంతం ఉండడం మనకు ఒక గొప్ప అవకాశం ఉంది. ఎందుకంటే బీచ్ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఇది ఎంతగానో దోహదపడుతుందండి. మనకి సుమారుగా 8 ప్రాంతాల్లో బీచ్లను అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఈ దిశగా జిల్లా యంత్రాంగం కూడా ప్రణాళికలను రచించే పనిలో భాగంగా నిమగ్నమై ఉందని మీకు తెలియజేస్తున్నామండి. ముఖ్యంగా మనకి భోగాపురం, పూసపేట రేఖ మండలాల్లో ఈ తీర ప్రాంతం అనేది మనకు ఉందండి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
భోగాపురం విశాఖపట్నం బీచ్ కారిడార్ను అభివృద్ధి చేయనుందండి. ఈ బీచ్ కారిడార్ కానీ అభివృద్ధి చెందితే మనకి తీర ప్రాంతంలో పెట్టుబడులు మరింతగా పెరిగే అవకాశం అనేది ఉందండి. ఇందులో హాస్పిటాలిటీ సెక్టర్ అంటే మన హోటల్స్, రెస్టారెంట్స్ లాంటి రంగాల్లో పెట్టుబడులను మనకి ఆకర్షించడానికి ఎక్కువగా అవకాశాలని ఉన్నాయండి. అదేవిధంగా మన జిల్లాలో పెట్టుబడులకు అవకాశం ఉన్న మరొక రంగాన్ని కానీ మనం పరిశీలిస్తే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అండి. ఈ ఎయిర్పోర్టు 2026 జూన్ నాటికి ఇక్కడ ఎయిర్పోర్ట్ అనేది వినియోగంలోకి రానుంది. ఎయిర్పోర్ట్ ఎప్పుడైతే నిర్మాణం పూర్తి చేసుకొని పని ప్రారంభించడం అనేది జరుగుతుందో నాటి నుంచి ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారడానికి అవకాశాలు అనేవి విస్తృతంగా ఉన్నాయండి. ముఖ్యంగా దేశీయ విదేశీయ పర్యాటకులు ఇక్కడికి ఎక్కువగా వచ్చే అవకాశం అనేది ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ కూడా హాస్పిటల్ సెక్టార్, ఎంటర్టైన్మెంట్ సెక్టార్లో పెట్టుబడులను ఆకర్షించడానికి మనకి ఎక్కువగా అవకాశం అనేది ఉందండి. ఈ 2 ప్రాజెక్టులు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, అదేవిధంగా భోగాపురం విశాఖపట్నం బీచ్ కారిడార్, ఈ 2 ప్రాజెక్టులు కానీ రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణం పూర్తి చేసినట్లయితే విజయనగరంలో పర్యాటక రంగానికి ఇది కొత్తగా నూతన జవసత్వాలను అందించడానికి అవకాశం అనేది ఉందండి. ఇంకా పార్వతీపురం జిల్లాలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల, ప్రభుత్వ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ చదువుకున్న విద్యార్థులకు పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ 6,400 కోట్ల రూపాయల బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు గతంలో 4,500 పాఠశాలలు మూతపడ్డాయని అన్నారు. వాటిని వెంటనే పునఃప్రారంభించాలని కోరారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రణ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని కోరారు. పేద విద్యార్థులకు ఉన్నత విద్యను దూరం చేసే జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న 3,480 ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయాలని కోరారు. ప్రభుత్వ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ హాస్టల్లో మౌలిక సదుపాయాలు కల్పించి పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్, కాస్మెటిక్ ఛార్జీలు పెంచాలని డిమాండ్ చేశారు. పరిష్కరించిన ఎడల పెద్ద ఎత్తున అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ పోరాటానికి సన్నద్ధమవుతుందని చెప్పి ఒక బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగానే నిన్న ఇచ్చాపురంలో, ఈరోజు శ్రీకాకుళానికి, ఈరోజు మన పార్వతీపురానికి శ్రీకాకుళం మీదుగా చేరుతుంది. ఇవాళ విద్యాశాఖ మంత్రి కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, వైద్య శాఖ మంత్రి కావచ్చు, మీ చివరికి పోలీస్ శాఖ కూడా విద్యార్థులకు సంబంధించి వాళ్ళ పర్మిషన్లు ఇవ్వడంలో, లేదంటే వారి యొక్క కష్ట నష్ట బాధలను తెలుసుకోవడంలో వైఫల్యాలు ఎదుర్కొంటా ఉన్నారు. అందుకు నిదర్శనమే అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ జాతాకు పర్మిషన్ పెట్టిన బీజేపీ గారు తిరస్కరించారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం కూడా విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో ఈ 17 నెలల్లో పూర్తిగా విఫలమైంది. అందుకు ప్రత్యక్షంగా చెప్పాలంటే ఇవాళ పార్వతీపురంలో ఉన్నటువంటి కురుపంలో ఉన్న గిరిజన విద్యా సంస్థలో 611 మంది విద్యార్థులు ఉన్న ప్రాంతంలో 116 మంది విద్యార్థులకు జాండీస్ వచ్చాయంటే ఇంత దుర్మార్గపరమైనటువంటి, ఇంత నిర్లక్ష్యపూరితమైనటువంటి వైఖరి మరొకటి ఉండదు ఎక్కడ కూడా. ఇవాళ ఇంత నిర్లక్ష్యంగా వైఖరిగా వ్యవహరిస్తున్న గిరిజన శాఖ మంత్రి కానీ, విద్యాశాఖ మంత్రి కానీ చనిపోయినటువంటి 4 విద్యార్థులకు సంబంధించి ఎక్స్గ్రేషన్ ప్రకటించడం కానీ, వాళ్ళ కుటుంబాన్ని కనీసం పరామర్శించడం కానీ ఇలాంటివేమీ చేయకపోగా నిస్సిగ్గుగా విద్యార్థులతో రాజకీయాలు చేస్తూ మరి విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని విద్యాశాఖ మంత్రి స్టేట్మెంట్ ఇస్తున్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్గా మేము ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 3 దశాబ్దాలుగా విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు. 30 సంవత్సరాలుగా గిరిజన విద్యార్థులు మరణిస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ హాస్టళ్లతో పాటు ప్రత్యేకంగా ఉన్నటువంటి గిరిజన వసతి గృహాల్లో కేవలం వసతుల కల్పన లేక వాటికి సంబంధించినటువంటి డీడీలు కావచ్చు, వార్డెన్లు కావచ్చు, లేకపోతే వైద్య శాఖకు సంబంధించినటువంటి ఏఎన్ఎం పోస్టులు భర్తీ చేయలేకపోవడం కావచ్చు. ఉల్లాస్ కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దుతున్నామని వయోజన విద్యాశాఖ నోడల్ ఆఫీసర్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఈరోజు ఆయన కార్యాలయంలో వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. 2వ విడత కార్యక్రమంలో భాగంగా మండల స్థాయిలో ఇప్పటికే శిక్షణ జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని డిఆర్డీఏ, డుమా, మొప్మా శాఖల సమన్వయంతో నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్షరాంధ్ర సంక్షిప్త వాచకం పుస్తకం ఇప్పటికే చదువు నేర్చుకునే వారందరికీ ఇవ్వడం జరిగిందని అన్నారు. జిల్లాలో 1,10,915 మందికి పుస్తకాలను పంపిణీ చేశామని తెలిపారు. ఉల్లాస అక్షరాంధ్ర ప్రోగ్రాం రాష్ట్ర వ్యాప్తంగా స్టార్ట్ అయిందండి. ఫేజ్ 2 కార్యక్రమం. ఈ ఫేజ్ 2 కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల మందిని టార్గెట్గా తీసుకుని ఎవరైతే నాన్ లిటరేట్స్ ఉన్నారో, చదువుకోని వాళ్ళు 15 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి నిరక్షరాస్యులైనటువంటి వయోజనుల్ని
ఈ ఫేజ్ 2 కార్యక్రమం ద్వారా అక్షరాస్యులుగా మార్చాలనే సదుద్దేశంతో ఈ ఉల్లాస్ అక్షరాంధ్ర అనే నామకరణంతో మన విద్యాశాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారు నిర్ణయించడం జరిగింది. దాని ప్రాప్తికి విజయనగరం జిల్లాకి వస్తువులకి 1,10,915 మంది నిరక్షరాస్యులని అక్షరాస్యులుగా చేయాలని ఫేజ్ 2 ఉల్లాస్ అక్షరాంధ్ర కార్యక్రమం ద్వారా టార్గెట్ నిర్ణయించడం జరిగింది. ఈ టార్గెట్ ప్రాప్తికి మనకు ఉన్నటువంటి 27 మండలాలు 4 మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి నిరక్షరాస్యులను గుర్తించి 1:10 అంటే ఒక వీటికి 10 మంది నిరక్షరాస్యుల్ని మ్యాచింగ్ కార్యక్రమం ద్వారా నిర్ణయించడం జరిగింది. దాని ప్రకారంగా అబోవ్ 95% కూడా మ్యాచింగ్ కార్యక్రమం కూడా పూర్తయింది. జిల్లా లెవెల్ శిక్షణా తరగతులు కూడా ఎండిఓలకి ఎంఈఓలకి డిఆర్డిఏ ఏపీఎం మెప్మా సంబంధించినటువంటి సిఎంఎంలకి తర్వాత ద్వామాకు సంబంధించినటువంటి ఏపీఓలకి కూడా మన 10వ తారీఖున ఈ నెల 10వ తారీఖున శిక్షణా కార్యక్రమం నిర్వహించి మండల లెవెల్ శిక్షణా కార్యక్రమానికి డేటాను పంపించవలసిందిగా కోరడం జరిగింది. అందులో భాగంగా ఈ నెలాఖరు లోపల మండల లెవెల్ శిక్షణా తరగతులు కూడా పూర్తి చేసి అక్షర కేంద్రాలను స్టార్ట్ చేయవలసిందిగా కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఇప్పుడు మేమందరం కూడా మండల లెవెల్ డేటాను సేకరించుకుంటూ ఉన్నాము. ఈ మండల లెవెల్ డేటా పూర్తయిన వెంటనే అక్షర కేంద్రాలు లోకల్ ప్రజాప్రతినిధుల ద్వారా కానీ అధికారుల ద్వారా కానీ ప్రారంభించవలసిందిగా కూడా సూచనలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా మండల లెవెల్ ట్రైనింగ్స్ అయిన వెంటనే అక్షర కేంద్రాలు ప్రారంభోత్సవం కూడా జరుగుతుంది. ప్రారంభం అయిన తర్వాత ఇది మనం 3 నెలల కాలంగా నిర్దేశించడం 100 గంటలు కానీ 3 నెలల కాలం కానీ తీసుకుని ఈ 100 గంటల సమయాన్ని నిరక్షరాస్యులైనటువంటి నిరక్షరాస్యులకి వీటీల ద్వారా శిక్షణా కార్యక్రమం ఉంటుంది. సమస్యల పరిష్కారం కోరుతూ డిగ్రీ విద్యార్థులు భారీ ర్యాలీ చేసి అనంతరం కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెండింగ్లో ఉన్న 6,800 కోట్ల రూపాయల స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని, కాలేజీ స్కూలు దూర ప్రాంతాలలో ఉండే విద్యార్థులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం కల్పించాలని, జీవో నెంబర్ 77 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా అధ్యక్షుడు డి రాము మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ బకాయిలను వెంటనే ప్రభుత్వం విద్యార్థుల ఖాతాలలోకి వేయాలని, పీజీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ అందించాలని, బడి బస్సుల సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు తోటపాలెం ప్రాంతం నుంచి మయూరి కోడల మీదుగా కాంప్లెక్స్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తూ సమస్య పరిష్కారం చేయాలని కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో నిర్వహించారు. దాదాపుగా గంట పాటు కాంప్లెక్స్ వద్ద రాకపోకలను అడ్డుకున్నారు. విద్యార్థుల ప్రత్యక్ష పోరాటానికి ఇది తొలి మెట్టని, ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో ప్రజాప్రతినిధుల అధికారుల ఆఫీసులు ముట్టడించాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రవికుమార్, మండల అధ్యక్షుల కార్యదర్శులు సూరిబాబు, రాజు మరియు జిల్లా కమిటీ సభ్యులు జయ, ఎర్రమ్మ, నాయకులు గుణ, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ ఐటమ్ వాళ్ళ విద్యార్థులకి స్కాలర్షిప్లు రాక ఒకవైపు తల్లిదండ్రులు కాయ కష్టం చేసుకున్న వచ్చిన డబ్బులు ఫీజులు కట్టడానికి సరిపోలేక ఫీజులు కట్టలేని ఇబ్బందులు తల్లిదండ్రులు ఉంటే, మరోవైపు యాజమాన్యాలు ఫీజులు కట్టాలని చెప్పేసి ఒత్తిడి చేస్తూ ఉన్నాయి. ఒకవైపు నుంచి గవర్నమెంట్ డబ్బులు రావడం లేదు, ఇంకో వైపు నుంచి తల్లిదండ్రులు సంపాదించిన సంపాదన సరిపోవడం లేదు. ఇటువంటి తరుణంలో విద్యార్థులు ఏ రకంగా ఫీజులు కట్టగలరని చెప్పేసి మేము అభిప్రాయపడుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత రాష్ట్ర ప్రభుత్వం విద్యాదీన వసతిదీన పెండింగ్లో ఉంచి విద్యార్థులకు మోసం చేసింది. మా ప్రభుత్వం అలా కాదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మీ ప్రతి ఒక్కరి ఖాతాల్లో కూడా స్కాలర్షిప్లు వేస్తామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు స్కాలర్షిప్లు అడిగితే డబ్బులు ప్రభుత్వం దగ్గర లేదని చెప్తా ఉంది. వేల కోట్ల రూపాయలు కార్పొరేట్లకి కంపెనీలు కడతామంటే ఎకరాలు 99 పైసలకి ఫ్రీగా కరెంటు, ఫ్రీగా భూములు జప్తు చేసి మరీ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కానీ విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇవ్వడానికి మీ దగ్గర డబ్బులు లేవని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ప్రకారం ప్రతి ఒక్క విద్యార్థికి స్కాలర్షిప్లు వేసి తీరాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని వారి తల్లిదండ్రులను ఐక్యం చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా బంధులు చేస్తాం. దీని పూర్తి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారే వహించవలసి ఉంటుందని చెప్పేసి మీడియా ముఖంగా ఎస్ఎఫ్ఐ ద్వారా హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నాం.
విజయనగరం అంబర్ భవన్లో కల్లు గీత కార్మికుల జిల్లా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర చేతి వృత్తిదారుల సమన్వయ సంఘం ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, కామ్రేడ్ సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు కామేశ్వరరావు, విజయనగరం జిల్లా సిపిఐ సహాయ కార్యదర్శి కామ్రేడ్ బుగత అశోక్ హాజరై ప్రసంగించారు. ఈ సమావేశానికి పురం అప్పారావు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఆంజనేయులు మాట్లాడుతూ గీత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, 50 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వాలని, పోరాడి సాధించుకున్న పెన్షన్లు పక్కాగా అమలు చేయాలని, గీత కార్మికులకు జిల్లా పరిశ్రమ ఏర్పాటు చేయాలని, గీత కార్మికుల కుటుంబాలకు పరిశ్రమలో ఉపాధి కల్పించాలని, అదేవిధంగా ఇప్పటికే పెండింగ్లో ఉన్న ఎక్స్గ్రేషియో తక్షణమే చెల్లించాలని, పదుల సంఖ్యలో మరణాలు, వందల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన యాక్సిడెంట్లు అయిన వారికి ఇప్పటికీ కూడా ఎవరికి ₹1 కూడా ఇచ్చిన దాఖలాలు లేవని వాపోయారు. మరి నేటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బెల్ట్ షాపులు ఎక్కడ ఉన్నా బెల్ట్ తీస్తామని చెప్పి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత వీధికి ఒక షాపు, ఇంటికి ఒక కొట్టు ఏర్పాటు చేసినప్పటికీ వీటిని అరికట్టడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. సమాజానికి సేవలు అందిస్తూ ఉన్నారు. అందులో ప్రధానంగా కల్లు ఈత కార్మికులు, చేనేత, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, మరి గొర్రెల కాపర్లు, అదేవిధంగా ఇతర అనేక వృత్తిదారులందరూ కూడా ఈ రాష్ట్రంలో సేవలు అందిస్తున్నప్పటికీ మరి మారినటువంటి పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత మారినటువంటి సాంకేతిక యంత్రపతి పరికరాలు ఎప్పుడైతే వచ్చాయో వాటినన్నిటిని కూడా యంత్ర పరికరాలన్నింటినీ కూడా కొనుగోలు చేసి చేతి వృత్తిదారులకు అందించాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఏమాత్రం పట్టించుకోకపోగా ఈరోజు చేతి వృత్తులన్నీ కూడా వారందరినీ కూడా కనుమరుగు చేసి ఆ వృత్తుల్లో కూడా కార్పొరేట్ వ్యాపార సంస్థలను కూడా కబలించి వేస్తున్నటువంటి నేపథ్యాన్ని సందర్భంగా చూస్తూ ఉన్నాం. ప్రమాదానికి గురైనటువంటి సందర్భంలో వారికి నష్టపరిహారం ఇవ్వడం, గాయాలు పడినటువంటి సందర్భంలో ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ముఖ్యంగా ఈ వృత్తిని ఆనాడు భూస్వామ్య పెత్తందారులు, నైజాం నవాబు తాబేదారులు కూడా వారందరూ కూడా ఆ వృత్తిని కబలించి వారి యొక్క కళ్ళు అంగళ్ళన్నీ కూడా వారి చెప్పు చేతల్లో ఉంటూ వారందరూ కూడా అతి ఎక్కువ ఖర్చుతో, అతి ఎక్కువ కిస్తీతో తిరిగి కల్లు గీత కార్మికులకి అప్పగిస్తున్నటువంటి ఈ దోపిడీకి వ్యతిరేకంగా తీవ్రమైనటువంటి పోరాటాలు జరిగాయి. ఆ సంఘం యొక్క పోరాటాల ఫలితమే అనేక చట్టాలు కూడా రావడం జరిగింది. ప్రభుత్వ కార్మికులందరూ కూడా ఉపాధిని కోల్పోయారు. అందుకే తిరిగి ఆంధ్రప్రదేశ్లో చేతి వృత్తిదారుల సమాఖ్య ఆంధ్రప్రదేశ్ దీనికి నాయకత్వం వహించి కల్లు గీత కార్మికులందరినీ కూడా సమీకరించి మరి గత పోరాటాల వైభవంతో సాధించుకున్నటువంటి హక్కులను తిరిగి కల్లు గీత కార్మికులకి ఆ సంక్షేమ చట్టాలను అమలు చేసేదానికి ఆంధ్రప్రదేశ్ కల్లు గీత కార్మిక సంఘం కూడా రానున్నటువంటి కాలంలో పోరాటాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే విజయనగరం జిల్లాలో ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ చెదురుముదురు వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విజయనగరం జిల్లాలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. కాస్త ఎండ, కాస్త వర్షం నగరంలో పడటంతో చిత్తడి వాతావరణం నెలకొంది. జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్లో ప్రధానంగా పండే పంట వరి పొట్ట సమయంలో ఉంది. చెదురుముదురు వర్షాలు వరపంటకు లాభం చేకూరే అవకాశం ఉంది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నిన్న, ఈరోజు జిల్లా వ్యాప్తంగా తక్కువ మోతాదులో వర్షపాతం నమోదైంది. DCHS పరిధిలో ఉన్న 4 ఏరియా ఆసుపత్రులు, 4 కమ్యూనిటీ హెల్త్ హాస్పిటల్స్లోని ST ఎలివేటెడ్ వయోకార్డిల్ ఇన్ఫాక్షన్ అందుబాటులో ఉన్నాయని DCHS డాక్టర్ SP పద్మశ్రీ రాణి తెలిపారు. మహారాజా సర్వజన ఆసుపత్రిలో ఈరోజు ఆమె వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. అకస్మాత్తుగా గుండె నొప్పి వచ్చిన వారు వెంటనే ఏరియా ఆసుపత్రిలోని కమ్యూనిటీ ఆసుపత్రికి వెళ్లాలని అన్నారు. దానికి సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఈ మధ్యకాలంలో గుండె నొప్పులు ఎక్కువగా వస్తున్నాయని వాటిని నియంత్రించి ప్రాణాలు కాపాడుతున్నామని చెప్పారు.
గవర్నమెంట్ టెనిక్టిప్లేజ్ అనే ఇంజెక్షన్ కూడా ఇచ్చారండి. అయితే ఇది ఎలా వాడాలంటే, ఎప్పుడన్నా ఒక పేషెంట్కి గుండెలో నొప్పి, ఛాతీ నొప్పి కానీ, ఆయాసం కానీ, కొంచెం ఎక్కువ గుండెలో దడగ కానీ, తర్వాత సడన్గా వామిటింగ్స్ అయ్యి కళ్ళు తిరిగి స్పృహ తప్పిపోయి పడిపోవడం కానీ, అలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు వెంటనే మీ దగ్గర ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్కి తీసుకెళ్ళండి. సో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఉన్న డ్యూటీ డాక్టర్ గారు ఏ టైంకి వెళ్ళినా కానీ యాక్సెప్ట్ చేస్తారు పేషెంట్ని. మా దగ్గర ఉన్న ఆక్సిజన్ పెడతారు. దాని తర్వాత వాళ్ళు ఒక ఈసీజీ తీస్తారండి. ఆ ఈసీజీ తీసుకుని మా దగ్గర ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో కార్డియాలజిస్ట్ ఉంటారండి. సో దూరంగా ఉన్న హాస్పిటల్లో కార్డియాక్ సెంటర్లో ఉన్న కార్డియాలజిస్ట్ చూసి వాళ్ళు ఈ పేషెంట్కి టెనిక్టిప్లేజ్ ఇవ్వచ్చా లేదా, అది దానికి కొన్ని పాయింట్స్ ఉంటాయండి. వెదర్ వీ హ్యావ్ టు గివ్ ద టెనిక్టిప్లేజ్ ఇంజెక్షన్ ఆర్ నాట్, అది డిసైడ్ చేసుకుని అప్పుడు ఆ పేషెంట్కి వెంటనే టెనిక్టిప్లేజ్ ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది ఒక లైఫ్ సేవింగ్ మెథడ్ అండి. సో అట్లీస్ట్ ఆ పేషెంట్కి ఒక్కసారి ఇంజెక్షన్ ఇచ్చాక ఏంటి తనకి చాలా ఒక సెకండ్ లైఫ్ ఇచ్చినట్టు ఉంటుందండి. అండ్ వీ కెన్ ఆల్సో బై సమ్ టైమ్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు హైయర్ సెంటర్ అండి. అది ఈ ఇంజెక్షన్ ఎట్లా ఫంక్షన్ అవుతుందంటే, లోపల ఈ కొరనరీ ఆర్టరీస్లో ఉన్న క్లాట్స్ని కొంతవరకు ఇది క్లియర్ చేస్తుందండి. అండ్ కార్డియక్ మసిల్కి బ్లడ్ సప్లై మళ్ళీ రిస్టోర్ చేస్తుందండి. సో ఈ పర్టికులర్ ఇంజెక్షన్ కాస్ట్ చాలా ఎక్కువ అండి, 30,000 to 40,000 ఉంటుందండి. అది మనకి గవర్నమెంట్ ఫ్రీగా ఇస్తుంది. సో వచ్చిన కార్డియాక్ పేషెంట్స్ అందరికీ కూడా టెనిక్టిప్లేజ్ ఇంజెక్షన్ ఇవ్వాలా అంటే కాదండి, అది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. అది కూడా కార్డియాలజిస్ట్ ఓకే అండి. ఫిజిషియన్ కూడా డెఫినెట్గా ఇది ఎస్టీ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటేనే మనం ఇచ్చుకోవాలి అంటేనే ఇస్తామండి. లేకపోతే ఇంకా ఆల్టర్నేట్ డ్రగ్స్ చాలా ఉంటాయండి మన దగ్గర, కార్డియాక్ మెడికేషన్స్. అవన్నీ ఇచ్చి పేషెంట్ని స్టెబిలైజ్ చేసి మనం అంబులెన్స్ని లో పెట్టి ఆక్సిజన్ ఇచ్చి హైయర్ సెంటర్కి ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ పర్టికులర్ కేర్ మనకి సెకండరీ హెల్త్ సెంటర్స్ అన్నిటిలో అవైలబుల్ అండి. సో ప్రజలందరూ చక్కగా వచ్చి ఎప్పుడు ఇలాంటి ఇబ్బందులు ఎప్పుడున్నా కానీ మీరు వచ్చి వైద్యం తీసుకోవాలని మీకు మనవి చేస్తున్నానండి. థ్యాంక్ యూ. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసన పోస్టర్ని ఈరోజు నెల్లిమర్ల నియోజకవర్గం వైకాపా సమన్వయకర్త బడుకొండ అప్పలనాయుడు, నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడుబాబు ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన జరగబోయే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా పూసపాటి రేగ, భోగాపురం మండలాలకు సంబంధించి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైకాపా నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని నెల్లిమర్ల మాజీ ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లిమర్ల మండలం మొయిదలో ఈ నెల 28వ తేదీన నిర్వహించే కోటి సంతకాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. నియోజకవర్గ పరిశీలకులు నెక్కల నాయుడుబాబు మాట్లాడుతూ భోగాపురం, పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాలకు చెందిన వైకాపా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పూసపాటిరేగ, భోగాపురం మండల వైకాపా పార్టీ అధ్యక్షులు పతివాడ అప్పలనాయుడు, ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి, భోగాపురం మండల అధ్యక్షులు బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చైతన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 2019 నుంచి 24 వరకు కూడా ఈ రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఇచ్చారు. ఆ మెడికల్ కాలేజీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రతి పేద విద్యార్థి డాక్టర్ అవ్వాలంటే ఆ విద్య అందుబాటులో ఉండే విధంగా కాలేజీలు స్థాపించడం, ఆ కాలేజీకి వందలాది ఎకరాలు జిల్లా హెడ్ క్వార్టర్లో వేయడం, సుమారుగా 8,500 కోట్ల రూపాయలతో ఈ రాష్ట్రంలో కాలేజీలు కట్టడం, అందులో 5 కాలేజీలు పూర్తి చేసుకోవడం, కాలేజీలు ఎక్కువ తెచ్చుకుంటే పేదవాడికి వైద్యం అందుబాటులో ఉంటుందన్న ఆలోచనతో 13 జిల్లాలని 26 జిల్లాలుగా మార్చి ఈ కాలేజీలన్నీ కూడా స్థాపించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి 14 సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజీ కూడా ఈ రాష్ట్రంలో లేదు, కట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఘనత. ఇవాళ కట్టలేదు కదా, మోసపూరితమైనటువంటి హామీలతో సూపర్ 6 అని 7 అనే హామీలు ఇచ్చి ఇవాళ ప్రజలతో కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు
గద్దెనెక్కిన తరువాత 16 మాసాల పరిపాలనలో 16 మాసాల్లో చీకొట్టు ప్రజలతో చీకొట్టుతున్నటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి. ఒక్క హామీని పూర్తి చేయలేదు. హామీ పూర్తి చేయలేదు కదా, ఈ మెడికల్ కాలేజీలని వాళ్ళ తాలూకా కూటమి తాలూకా నాయకుడికి దారాదత్తం చేసి వ్యాపారం చేయడానికి, ప్రైవేట్ పరం చేయడానికి కంకణం పట్టుకున్నారు. వాజన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మంత్రి గుమ్మడి సంధ్యారాణిపై మండిపడ్డ మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల. గిరిజన విద్యార్థులకు జ్వరాలు వస్తే సంబంధం లేదని చెప్పడం దారుణమని ఆరోపణ. ఉపకార వేతనాలను విడుదల చేయాలని గలమెత్తిన విద్యార్థులు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఎస్ఎఫ్ఐ నాయకులు. ముఖ్యమంత్రి చంద్రబాబుని జగన్ అసభ్య పదజాలంతో దూషించడం బాధాకరం. దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన విజయనగరం ఎంపీ కలిశెట్టి. వాజన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.